అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. రైతే దేశానికి వెన్నెముక. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి, రైతు రాజుగా బ్రతకాలి అని పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. పిఠాపురం స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా వారు స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవంలో అధ్యక్షత వహించిన పీఠాధిపతి రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున భారతీయ సంస్కృతిని అనుసరించి గోమాతను, పశువులను పూజించి వ్యవసాయాన్ని రైతు ప్రారంభించే ఆచార పద్ధతిని కొనసాగిస్తున్నామని, పీఠంలో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వ్యవసాయంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి రైతు ప్రకృతిని పరిరక్షించే విధంగా ఆరోగ్యకరమైన రీతిలో ఆధునిక సాధనాలను, ఉపకరణాలను ఉపయోగించుకుని సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే మంచి ఉత్పత్తులు సాధించవచ్చు అని తెలిపారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఈ రైతుల సమక్షంలో మరియు శాస్త్రవేత్తల సమక్షంలో వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి పద్మారెడ్డి గారు వంటి వారి సమక్షంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఎప్పుడు ఎక్కడ ఏమైనా ఎప్పటికప్పుడు వెంటనే వార్తలు వేగంగా అందించే ఛానల్. ఎవరు ఎంతటి వారైనా వారి తప్పులు ఒప్పుల లెక్కలు తేల్చేది ఛానల్. ప్రజల సమస్యలు, రాజకీయాలు, ఆటల పాటల వినోదాలు, భక్తి ముక్తి విశేషాలు కలగలిపి వాస్తవాల వార్తలతో నిత్యం మీతోనే, మీ వెంటే ఉండేదే వేగా న్యూస్. ఇది వేగా న్యూస్, ఇది మన ఊరి వేగా న్యూస్. వేగా న్యూస్, మీతోనే మీ వెంటే.